భావించి ఇక్కడికి పిలిచినటువంటి అయ్యగారికి నా యొక్క వందనాలు. మరి దీనికి ముఖ్య కారకులైనటువంటి వీళ్ళు సహోదరుడు ప్రభాకర్ బ్రదర్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మరి వారి పరిచయం చేసిన ప్రకారం మరి నేను అంత గొప్పవాడిని కాదు, అంత అర్హత ఉందో లేదో కూడా నాకు తెలియదు. కానీ దేవుడు తన సన్నిధిలో అనాది సంకల్పంలో తను వాడుకోవాలనే మరి నిర్ణయించాడు. కాబట్టి నేను ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ నాకు తెలిసినటువంటి విషయాలను మరి పంచుకుంటూ బలపరచాలనే మరి దేవుని ప్రణాళికను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి సమయంలో నేను ఈ యొక్క మండలంలో యాక్చువల్గా ఎంపీడీఓగా కాదు, దానికంటే తక్కువ ఉద్యోగంలో నేను జాయిన్ అయ్యాను. గ్రూప్స్ ద్వారా సెలెక్ట్ అయ్యి వీడియోగా జాయిన్ అయ్యాను. తర్వాత నాకు ప్రమోషన్స్ వచ్చాయి. అదే ప్రమోషన్స్లో ఎంపీడీఓ, తర్వాత డివిజనల్ పంచాయతీ ఆఫీసర్, తర్వాత డిపిఓగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్గా నేను రిటైర్ కావడం జరిగింది. దేవుడు ఇచ్చిన మరి గొప్ప భాగ్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తాను. మరి నా గొప్పతనం గురించి నేను చెప్పుకోవడం కదా, ఎందుకంటే నా సాక్ష్యం చెప్తే మరి చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మరి సాక్ష్యాన్ని చెప్తే వాక్యం తక్కువైతుంది. కాబట్టి వాక్యంలో మరి పాస్టర్ గారు ఉన్నారు, మంచి పండితులాగా ఉన్నారు. మీ సంఘం యొక్క ఆరాధన చూసిన తర్వాత, సంఘ విశ్వాసులు ప్రార్థన చేసిన తర్వాత మీ పాటల ద్వారా నేను చాలా మరి బలపరచబడినాను. దాన్ని బట్టి మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దీని గురించి నేనేం చెప్తున్నానంటే, మీరు బలమైనటువంటి పునాది కలిగినటువంటి విశ్వాసులుగా కనిపిస్తున్నారు. కాబట్టి మరి నేను మరి ఆ స్థితిలో మరి మిమ్మల్ని బలపరచలేను. కానీ నా నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవుని వాక్యం అయి ఉంటుంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని తాకుతాడని నేను ఆశపడుతున్నాను. నా పేరు హానోక్. మరి నేను చెప్పిన విధంగా నా ఉద్యోగం ఇది. నేను మొదటిసారి ఈ యొక్క మండలంలో గతంలో ఉద్యోగం చేసేటప్పుడు వీళ్ళు డేవిడ్ గారు నాకు చాలా సన్నిహితులు. ఎందుకంటే ఆయన అప్పటికి సంఘాన్ని ఏర్పాటు చేయలేదు. జయదేవ్పూర్ వచ్చేవాడు, గృహ కూడికలు పెట్టేవాడు. నేను అప్పుడు వివాహం కాలేదు. నాకు వివాహం కాలేదు. నేను బ్యాచిలర్గా ఉన్నా. సమయం దొరుకుతుంది కాబట్టి కలిసి ప్రార్థన చేసుకోవడానికి నాకు ఆశ ఉండి కలిసేవాళ్ళం. ప్రతి ఆదివారము మరి ఒకవేళ నేను సూర్యాపేట కానీ లేకపోతే యూనివర్సిటీ కానీ వెళ్ళకపోతే ఆదివారం ఇక్కడే ఉన్నప్పుడు మరి ఆ యొక్క కూడికలో పాల్గొన్నటువంటి వాడిని. ఆ విధంగా మా పరిచయం అయింది. తర్వాత మరి సంఘాన్ని అక్కడ నిర్మించటం, వారితో అదే సహవాసం నాకు కొనసాగింది. వారి సతీమణి గారు చనిపోయినప్పుడు మెమోరియల్ సర్వీస్కి వచ్చాను. ఆ తర్వాత వారు మరణించిన తర్వాత కూడా మరి నేను ఆ రోజు రావడం జరిగింది. ఎందుకంటే వారితో ఉన్నటువంటి సంబంధం, ఆత్మీయ బంధుత్వాన్ని బట్టి నేను చాలా ఆశపడ్డాను. వారి సాక్ష్యాన్ని బట్టి కూడా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఇప్పుడు అవసరం ఉంటుంది. అలాంటి వ్యక్తులు చాలా కొరవడిన స్థితిలో ఉంటుంది. ఆత్మీయ స్థితిని కోల్పోయిన పరిస్థితిలో మనం ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు మీ యొక్క విశ్వాసము, మీ యొక్క కూడిక, మీ యొక్క సంఘాన్ని బట్టి నేను నిజంగా కూడా చాలా సంతోషపడుతున్నాను. ఇక్కడ ఒకటే అంశం నేను మిమ్మల్ని ఎక్కువగా అభినందించేది ఏంటంటే, రెండు వైపులా సమంగా ఉన్నారు. చాలా సంతోషం. హల్లెలూయా. రెండు వైపులు ఎక్కడికి వెళ్ళినా నేను చాలా ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు వెళ్తుంటాను. వాళ్ళు 80% మహిళలు ఉంటారు. 10% కానీ 15% అంటే 5-6 తప్పని పరిస్థితి వాయిద్యాలు వాయించేవాళ్ళు, లేకపోతే అయ్యగారికి సపోర్ట్గా ఉండేవాళ్ళు మాత్రమే పురుషులు ఉంటున్నారు తప్ప ఎవరు కూడా పురుషులు ఉండేటువంటి సంఘాలు కనబడట్లేవు. చాలా ఎందుకనంటే దాంట్లో ఉన్నటువంటి బలహీనతను మనం గ్రహించాలి. సాతానుడు పెట్టే చిక్కును మనం గ్రహించాలి. సాతానుడు కుటుంబాన్ని మొత్తం కూడా ఇక్కడికి రప్పించలేని స్థితిలో మనం ఉంటున్నాం. ఆ సమాజంలో మనం జీవిస్తున్నాం. నిజంగా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా కూడా వస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలో మరి నేరుగా వాక్యంలోకి వెళ్దాం. మరి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చును. మంచిది. మరి అందరం కూడా మరి ఇప్పటి వరకు 41వ కీర్తనలో మనం చూసినట్లయితే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎందుకు ధన్యతను కోరుకుంటాం మనం అంటే, ఈ లోకములో ఒక ప్రత్యేకించబడిన వారిగా ఉండాలనో, లేకపోతే ఆశీర్వదించబడిన వారిగా ఉండాలనో, లేకపోతే నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్న వారు కూడా ధన్యులు. యెహోవా జనులుగా దేవుడుగా గల జనులు ధన్యులు. మరి బీదలను కటాక్షించేవాడు ధన్యుడు.
మనం కోరుకునేది ఏంటంటే మానవులుగా ధన్యత కోరుకుంటున్నాము. ఈ లోకంలో ధన్యత అంటే అది ఆశీర్వాదానికి సూచన అయి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడంటే మనందరితో కూడా అద్భుత కార్యం చేస్తా అంటున్నాడు. ఎవరికైనా అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యము, లేకపోతే సంతోషకరమైన విషయము మరి కుటుంబంలో కానీ వ్యక్తిగతంగా కానీ మరి జరగాలంటే అందరం కూడా ఇష్టపడతాం. నేను అధికంగా ఆశీర్వదించబడాలి, నేను మిగతా వారికంటే భిన్నంగా మరి ఈ లోకంలో దీవించబడాలి, నాకు దీవెన రావాలని కోరుకుంటాం. దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినటువంటి అంశాన్ని మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నట్లు మనం చూడవచ్చు. ఏమంటున్నాడు అంటే యెహోషువ దాదాపుగా మరి యెరూషలేము మరి కానానును మనకు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉండి ఎన్నుక కాబడినటువంటి ప్రజలను వాగ్దాన దేశానికి తీసుకుపోవటానికి దగ్గరలో ఉన్నప్పుడు ఎరికో దాటిన తర్వాత ఆ పట్టణము నుండి మరల కానానుకు వెళ్లే మధ్యలో మాట్లాడినటువంటి మాటలుగా మనం ఇది చూడవచ్చు. ఈ సిట్టీము లోయ నుంచి మరి వారు వెళుతున్నప్పుడు ఏమేమి చేయాలి, ఆ నది దాటాలంటే ఏమి చేయాలని వారు ఆలోచన చేసి మరి యెహోషువ వారితో మాట్లాడినట్టు మనం గమనించవచ్చు. యెహోషువ వారితో మాట్లాడినట్టు గమనించవచ్చు. వారికి ధైర్యం చెప్తున్నాడు, ఇంతకాలం మీరు ఓపిక పడ్డారు, ఇంతకాలం కష్టపడ్డారు, ఈ యొక్క మరి 40 సంవత్సరాల ప్రయాణంలో మీరు ఎన్నో బాధలు అనుభవించి ఉండవచ్చు, ఎన్నో అద్భుతాలు కూడా వాటికంటే ఎక్కువగా చూసినారు కదా. మరి మీ విశ్వాసం సడలించి పోయి ఉండవచ్చు. కాబట్టి మీ విశ్వాసం సడలించిపోకుండా ఉండాలంటే మరి దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు, ఇంకా మరి గొప్ప అద్భుతాలు చేస్తాడు. కానీ ఒక కండిషన్ పెడుతున్నారు. మనం ఎవరమైనా కానీ ధనవంతులుగా కావాలంటే ఈ లోకంలో ఒక వ్యాపారం చేసినా లేకపోతే ఒక మంచి విద్య చదువుకోవాలనుకున్నా కానీ పెట్టుబడి అవసరం ఉంటుంది. వితౌట్ కండిషన్ ఏది కూడా జరగదు. ఇక్కడ కూడా దేవుడు ఒక కండిషన్ పెడుతున్నాడు. మీ జీవితాలలో అద్భుత కార్యం చూడాలన్నా, మీ జీవితంలో ఆశ్చర్య కార్యములు చూడాలన్నా మరి ఏం కండిషన్ పెడుతున్నాడంటే రేపు మీకు అద్భుతం జరగాలి. రేపు మీకు అద్భుతం జరగాలంటే ఏమంటున్నాడంటే మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడి అంటున్నాడు. పరిశుద్ధపరచుకొనుడి అంటే అక్కడ ఏమి అయి ఉండవచ్చు అంటే వారు కొంతవరకు దేవుని మాటలు విననోళ్ళని వారిగా ఉండి ఉండవచ్చు, వారు అవిశ్వాసంలోకి వెళ్ళిపోయి ఉండవచ్చు, లేకపోతే అపవిత్రులుగా ఉండవచ్చు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి ఉండవచ్చు. వారెవరయ్యా అంటే దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు, విశ్వాసులు. మనలాగానే వారు కూడా కుటుంబ జీవితంలో క్రైస్తవ విశ్వాస ప్రయాణములో మరి బలంగా ఉండినటువంటి వారు, దేవుని కార్యాలను చూసినటువంటి వారు, అద్భుత ఆశ్చర్య కార్యములను చూసినటువంటి వారిని దేవుడు ఏం చెప్తున్నాడు యెహోషువ ద్వారా అంటే మరి మిమ్ములను మీరు పవిత్రపరచుకోండి అంటున్నారు. అంటే వారిలో ఏదో ఒక అపవిత్రత ఉన్నది కాబట్టి ఆ అపవిత్రతను తొలగించుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా అపవిత్రతను తొలగించుకోవటానికి మరి ఇష్టముగా ఉండాలి. మొదటిగా ఆ యొక్క ఆజ్ఞను మనం ఎప్పుడైతే గైకుంటామో, ఆ ఆజ్ఞలను ఎప్పుడైతే వింటామో, వాటిని చేయటానికి సిద్ధంగా ఉంటామో వారు మాత్రమే దీవించబడతారు. అనేక సార్లు మరి వాక్యం వింటుంటాము, వాక్యం చదువుతాము, ప్రార్థన చేస్తాం, కానీ మరి ఎక్కడ కూడా మనకు ఆ యొక్క రిజల్ట్ కనపడదు. ఆ యొక్క ఫలితాలను మనం చూసే వారిగా ఉండము. ఎందుకు అని అంటది. నేను ఎందుకు చూడలేకపోతున్నానని అంటే దేవుడు మరి మనలో ఉన్న అపవిత్రతను తొలగించుకోమంటున్నాడు. నేను పుట్టు క్రైస్తవులుగా కావచ్చు, మా తాత క్రైస్తవుడు, నేను క్రైస్తవుని, మరి అంతేకాకుండా నా పిల్లలు కూడా క్రైస్తవులు, మేము బలమైనటువంటి పునాది కలిగినటువంటి వారిని, బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారిని అని అనేక మాటలు మనం చెప్తుండవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏమో, ఎలాంటి అపవిత్రత మనలో ఉంటుందో ఏమని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే ఇక పవిత్రపరచుకోవాలంటే మరి ఏమి కావాలంటే ఆ యొక్క ముందుకు మనం వెళ్ళినట్లయితే మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడవమని యాజకులకు అతడు సెలవీయగా నిబంధన మందసమును ప్రజల ముందర నడిచించాలండి. అంటే నిబంధన మందసం అని అంటే ఆనాడు దేవుని యొక్క సన్నిధిగా మనం చూడవచ్చు. మరి ఈ యొక్క అద్భుత కార్యము చూడాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకోవాలంటే మన శక్తి, మన యుక్తి, మన బలము, మన జ్ఞానము సరిపడేటటువంటిది కాదు. సొంతంగా ఎవరికి వారే మనం పరిశుద్ధపరచుకోవాలని మనం ప్రయత్నం చేస్తే ఈ లోకంలో ఉన్నటువంటి వ్యాపారం కాదండి ప్రియ బిడ్డలారా. ఇది దేవుని యొక్క కార్యం ఉంటుంది, దేవుని యొక్క క్రియ ఉంటుంది, పరిశుద్ధతతో కూడుకున్నటువంటిది. అపవిత్రత తొలగిపోవాలంటే, పవిత్రపరచుకోవాలంటే
దేవుని యొక్క సన్నిధి కలిగిన వారిగా ఉండాలి. ఆ మందస్సము మన ముందల ఉండాలి. ఆ మందస్సము ఆనాడు ఇజ్రాయేలు ప్రజల ముందల ఆ మందస్సాన్ని పట్టుకొని పోతుంటే వారికి విజయం కలిగినట్టుగా మనం చూడవచ్చు. ఆ మందస్సంలో ఏముంటుంది అంటే అది మరొక సబ్జెక్ట్. ఆ మందస్సంలో 10 ఆజ్ఞలు ఉంటాయి. ఆ అహరోను కర్ర ఉంటుంది. అది పట్టుకొని పోతే దేవుని సన్నిధి ఉంటుందనే ఒక ఉద్దేశంతో దేవుడు నియమించిన ప్రకారం ఆ మందస్సమును ఎప్పుడైనా అపజయం కానీ లేదా దేవుని స్తుతించాలనుకున్నప్పుడు ఆ మందస్సమును ఎత్తుకొని పోయేవారు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే యాజకులను ఆ మందస్సమును ఎత్తుకొని ప్రజల ముందు నడవమంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల ముందు. ఇశ్రాయేలు ప్రజలకు కొరవడింది ఏందయ్యానంటే అపవిత్రత వలన వారు దేవునికి దూరంగా ఉన్నారు. దేవుని సన్నిధి వారి మధ్యలో లేదు. కాబట్టి ఆ మందస్సము దేవుని సన్నిధిని వారి మధ్యలో ఉండాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన హృదయములు మరి ఇక్కడ మనం కూర్చున్నప్పటికీ మన హృదయములు దేవునికి దగ్గరగా ఉన్నాయా లేకపోతే దూరంగా ఉన్నాయా? దేవుణ్ణి మరి నిజంగా స్తుతించే వారిగా ఉన్నామా? మరి దేవుణ్ణి ఏదో కపటముతో స్తుతించే వారిగా ఉన్నామా? దేవుని సన్నిధి నిజంగా అనుభవించే వారిగా ఉన్నామా లేదా అనేది ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో దేవుని సన్నిధి అనేది మనకు ఉండాలి. పవిత్రులుగా కావాలంటే, పరిశుద్ధులుగా కావాలంటే మరి దేవుని సన్నిధి కావాలి. అంతేకాకుండా దేవుడు ఇంకా ముందుకి అప్పుడు యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును నేను తోడై ఉండును అని అన్నాడు. కాబట్టి దేవుడు మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇంకా వారిలో ఉన్న అనుమానం ఏందయ్యా అంటే మరి మనం ఇన్ని కష్టాలు పడ్డాం కదా, ఈ యొక్క కొంత స్థలాన్ని దాటి ఈ యొక్క నదిని దాటి మనం ఎరుకో పట్టణం నుంచి అక్కడికి మనం వెళ్ళగలుగుతామనే ఒక అనుమానం ఉంది. కాబట్టి వారికి ఒక సందేశాన్ని దేవుడు పంపుతున్నాడు. మన హృదయంలో కూడా కలవరపాట్లు ఉంటాయి, మన హృదయంలో కూడా కలతలు ఉంటాయి, మన హృదయంలో కూడా మరి దేవుని సన్నిధిని సరిగ్గా అర్థం చేసుకోలేని స్థితి ఉంటుంది. దేవుని సన్నిధిని అనుభవించలేని స్థితి ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీ నిరాశలు, నిస్పృహలు, నీ వేదనలు, నీ కష్టములు, నీ బలహీనతలు మరి ఏమైనా ఉండవచ్చు, కానీ నేను నీకు తోడై ఉంటా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిజంగా కూడా అనేక సార్లు మనము నిరాశలోకి వెళ్ళిపోతామండి. అనేక సార్లు మరి దేవునికి దూరంగా పోతాము. అట్లాడుతూ నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటాను. నీవు భయపడని అక్కడ అవసరం లేదు. నువ్వు పరిశుద్ధపరచబడాలంటే, నీవు దీవించబడాలంటే నా సన్నిధి నీకు ముందుగా ఉంటుంది. నా యొక్క సన్నిధి మందస్సమును పట్టుకొని వెళ్ళండి, మీకు జయం కలుగుతుంది అంటుండు. కాబట్టి మనకు జయము కలిగే అవకాశం ఉంటుంది. ఓబేదేదు మరి మందస్సమును తన యొక్క మరి గృహములో ఉంచుకున్నాడు. గృహంలో ఎవరు ఆ యొక్క మందసాన్ని ఉంచుకొని పరిస్థితిలో ఓబేదేదు ఆయన మందసాన్ని ఆయన దగ్గర పెట్టుకున్నప్పుడు ఆయన దీవించబడినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ఆ మందస్సమును దగ్గర పెట్టుకుంటేనే ఆయన అధికంగా దీవించబడ్డాడు. మరి దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా మనము కూడా దీవించబడాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. మోషేకు ఆ విధంగా మాట్లాడు. కాబట్టి మరి అప్పుడు మోషేకు తోడైనట్లు మనకు తోడ. ఈ యొక్క సమయంలో మరి ఇంకొకటి కూడా యెహోషువ మరి యెహోషువ 7:13 చూసినట్లయితే యెహోషువ 7:13 ఒకసారి చూడండి. రేపటికి మిమ్మురు మీరు పరిశుద్ధపరచుకోండి. మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు, మీకు జయము కలగదు. ఏమున్నది? శాపగ్రస్తమైనది ఒకటి ఉంది. మొదటిగా ఏమున్నది? మనము విజయం కలగాలంటే, మనం అద్భుత కార్యము చూడాలంటే ఏం చేయాల్సి ఉంది? పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకోవాలంటే మనం సొంతగా పరిశుద్ధపరచుకోలేము. కాబట్టి మనకు దేవుని సన్నిధి తోడుగా ఉండాలి. దేవుని సన్నిధి తోడుగా ఉండాలి. దేవుని మందస్సాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. మన హృదయం ఎప్పుడు దేవునికి సమీపంగా ఉండవలసిన వారం అంటున్నాం. అప్పుడు కాబట్టి పరిశుద్ధపరచుకోవాలనుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని పాటించే వారిగా ఉండాలి. ఉట్టిగానే మనం పవిత్రపరచుకోలేమే, పరిశుద్ధపరచుకోలేము. యోహాను 17:17 చూస్తే దేవుని వాక్యము సత్యమైనటువంటిది కాబట్టి ఆ వాక్యాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు పరిశుద్ధులుగా ఉంటారు, వారు దేవునికి సమీపముగా ఉంటారు. 17:17 చూస్తే నీ వాక్యమే సత్యము, నీ వాక్యం చాలమ్మా, నీ వాక్యమే సత్యము. ఆ వాక్యము ఎప్పుడైతే కలిగి ఉంటామో నీవు పరిశుద్ధపరచబడగలుగుతావు, నీవు పరిశుద్ధినిగా తీర్చబడగలుగుతావు. ఆ సత్యమైన వాక్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. 1వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే ఏముంటుందండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చునక,
మొదటిగా కొన్ని పనులు చేయకూడదు అంటున్నాడు, తర్వాత చేయవలసిన పనులను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది చిన్నప్పటి నుండి సండే స్కూల్లో మనం నేర్చుకుంటాము. కానీ నిజంగా ఎంత అర్థయుక్తమైనటువంటి కీర్తన అండి అది. మొదటి కీర్తన చూసినట్లయితే మన పాదాలు ఎప్పుడు కూడా ఎక్కడికి పరిగెత్తుతాయంటే ఎప్పుడు కూడా పాపానికి పరిగెత్తుతాయి. ఎప్పుడు కూడా ప్రార్థన లేని స్థితిలో ఎక్కడ ఉంటుందో, ఎక్కడ లోకం ఉంటుందో, ఎక్కడ లోక ఆకర్షణలు ఉంటాయో అక్కడికి మాత్రమే అవి పరిగెత్తుతాయి. అందుకొరకే ఆ అనుభవంతో కీర్తనకారుడు ఏం రాశాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అంటే ఈ ఎక్కడికి పరిగెత్తుతాయి అంటే దుష్టులు ఎక్కడ ఉంటే అక్కడ. బైబిల్ మనం ఎప్పుడు చదివినా 3 అంశాలలో చదవాలని, 3 విధాలుగా చదవాలి. దేవుడు గొప్పవాడని చదవాలి, దేవుడు బలవంతుడని చదవాలి, అవునా కదా? ఈ బైబిల్ మొత్తంలో ఏమి చెప్తున్నాయంటే యెహోవా బలవంతుడు, దేవుడు బలవంతుడు, దేవుడు గొప్పవాడనే ఒకే ఒక మాట మీద సృష్టికర్త అని చెప్పొచ్చు, రాఫా అని చెప్పొచ్చు, ఆయన బాగు చేసేవాడని చెప్పొచ్చు, ఏదైనా మనం స్తుతిస్తాం కానీ ఆయన గొప్పతనం గురించి చెప్తుంది. కాబట్టి బైబిల్ మొత్తంలో యెహోవా గొప్పవాడు, దేవుడు గొప్పవాడు, మానవుడు బలహీనుడు. మనం బలహీనులమని ఒప్పుకుంటేనే ఈ యొక్క బైబిల్ మనకు అర్థమవుతుంది. మనం జ్ఞానహీనులమని ఒప్పుకుంటేనే ఈ బైబిల్ జ్ఞానాన్ని ఇస్తుంది. మనం పనికిమారమని ఒప్పుకుంటేనే ఈ యొక్క పనికి వచ్చేదిగా చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి ఆ విధంగా మానవుడు బలహీనుడు అని ఒప్పుకోవాలి. అంతేకాకుండా మధ్యలో మనకు దేవునికి మధ్యలో ఎవరు ఉన్నారండి? సాతానుడు. సాతానుడు ఎవరు? ఆయన ఎలాంటి వాడు చెప్పండి? సాతానుడు చెడ్డవాడు, దుర్మార్గుడు. సాతానుడు దుర్మార్గుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా దురాలోచనలు చేస్తాడు. కాబట్టి ఆ దుర్మార్గుని యొక్క వలలో పడకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం. ఒక్కరోజు చేసేటువంటి పని కాదు. పరిశుద్ధత అనేది ఒక్క రోజులో చేసుకునేది కాదు. సత్యమును ఎప్పటికి కూడా అంటిపెట్టుకొని ఉంటుంది. పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటన కూర్చునక. నిజంగా కూడా నేను ఒక పార్టీకి వెళ్ళినప్పుడు మరి పెద్ద వాళ్ళు కూర్చుంటారు. అక్కడ ఏం జరుగుతుందా అంటే ఏం జరుగుతుంది? అపహాస్యం జరుగుతుంది, జోకులు వేసుకుంటారు. ఈ లోకం అక్కడ కనిపిస్తుంది. కానీ నేను త్రాగను కదా అని పోయి అక్కడ కూర్చుంటే అక్కడ అపవాసాన్ని నేను ఆస్వాదించినటువంటి వారిగా అయితే చాలాసార్లు అవాయిడ్ చేయాలని చూస్తాను, చాలాసార్లు చేస్తుంటాను. కానీ మరలా శోధన, దగ్గర వ్యక్తి కదా, వెళ్తే ఏమవుతుంది, నువ్వైతే పాపం చేయవే కదా అని సాతానుడు మళ్ళా ప్రోత్సహిస్తుంటాడనమాట. అలాంటి విషయాలలో క్రైస్తవుడు పడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా స్వార్థ ప్రకటించాలని చాలా ఆశ ఉండవచ్చు ఎవరికైనా. కానీ ఎవరికి ప్రకటించాలి అని అంటే ఎవరికి ప్రకటించాలి చెప్పండి? సువార్త ఎవరికి ప్రకటించాలి చెప్పండి? క్రైస్తవులకు, విశ్వాసులకే ప్రకటించాలి. మొదటగా ఎవరికి ప్రకటించాలి? విశ్వాసులకే ప్రకటించాలి. ఎందుకంటే విశ్వాసము కోల్పోయిన స్థితిలో ఉన్నారు. మనము సరిగ్గా ఉంటే ఈ ప్రపంచమే తారుమారగలుగుతాయి. నువ్వు ప్రార్థించేవాడిగా ఉంటే ప్రపంచాన్ని తారుమారు చేయగలుగుతావు. నీవు వాక్యము నీలో ఉంటే ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తిగా, క్రీస్తు నీలో కనబడే వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి అది నువ్వు చూపించకుండా నీవు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఏ వాక్యం చదివినా కూడా వ్యర్థం. కాబట్టి ఎప్పటికీ కూడా ప్రతినిత్యము కూడా సాధన చేయవలసిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా దినదినము మరి వాక్యము చదివే వారిగా మనం ఉండాలి. పరిశుద్ధం చేయాలంటే దినదినము వాక్యం చదువుతూ, దాన్ని ధ్యానిస్తూ, దాన్ని అనుసరించే వారిగా ఉండాలి. దివారాత్రులు ధ్యానించాలన్నట. దివారాత్రులు ధ్యానించాలంటే ఇప్పుడు మనకు శోధకుడు ఎవరైనా అంటే దివారాత్రులు మనతో ఒక పని చేపిస్తున్నాడు. ఏం పని చేపిస్తున్నాడు? సెల్ ఫోన్, టీవీ. ఎవరైనా చూడండి, చదువు వస్తుందా, చదువు రాదా, జ్ఞానవంతుల, జ్ఞానహీనుల, విద్యావంతుల, విద్యాహీనుల, లేకపోతే మోటువారా, లేకపోతే ఉన్నత స్థితి, నాగరికుల, అనాగరికుల అని ఎవరికి ఏ భేదం లేదు. అందరూ పాపం చేసిన వారని సెల్ ఫోన్ పెట్టుకుంటాం. సెల్ ఫోన్ పెట్టుకొని ఆఖరికి దుప్పటి కప్పుకొని ఆ దుప్పటి మధ్యలో పెట్టుకొని ఇలా చూస్తున్నాం. స్కోల్ ఏంటంటే ఏముండదు, దీన్ని చూడడు, దాన్ని చూడడు, దేన్ని చూడడు, స్కోల్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి బిడ్డలు చాలా అపాయకరమైన పరిస్థితిలో మనం జీవిస్తున్నాం. చాలా పడిపోయిన పరిస్థితిలో జీవిస్తున్నాం. మరి మేడి పండు లాంటి స్థితిలో మనం జీవిస్తున్నాం. కానీ అది మేడి పండు విప్పితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసినటువంటివి. ఆ విధంగా కాకుండా పవిత్రపరచుకోవాలంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని అంటిపెట్టుకుండాలి, దేవుని సన్నిధిలో నిత్యం ఉండాలి. అంతేకాకుండా 1 యోహాను 1:7 ఒకసారి చూడండి. 1 యోహాను 1:7 ఆయన వెలుగులో ఉన్నట్టు మనమును వెలుగులో నడిచిన యెడల అన్యోన్య సహవాసము గలవారమైందుము. యేసు రక్తము అంటే మనం పవిత్రులుగా చేసుకొనలేము.
కాబట్టి యేసు రక్తము ద్వారా మాత్రమే పవిత్రులుగా కాబడతాము. యేసు రక్తం ద్వారా మాత్రమే మనము తీర్చబడతాము. యేసు రక్తం ద్వారా మాత్రమే దేవునికి సమీపంగా ఉండగలుగుతాం. కాబట్టి యేసు రక్తం ఏమి చేసింది మన కొరకు, మన పాపాన్ని ఎలా తుడిచివేసిందని ప్రతి నిత్యము జ్ఞాపకం చేసుకునవలసిన వారం అంటున్నాం. అంతేకాకుండా మరి గలతీ 5:16 చదువు. మనం ఎలా పరిశుద్ధులుగా ఉండగలుగుతాం? ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరంకి ఆత్మకి ఎప్పటికి కూడా వైరుధ్యమే, ఎప్పటికి కూడా యుద్ధం అయితే ఇది వద్దంటే అది కావాలంటే అది కావాలంటే ఇది వద్దంటది. కాబట్టి వాటిని నెరవేర్చాలంటే ఆత్మానుసారంగా జీవించే విధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము పరిశుద్ధులుగా తీర్చబడతాము, శుద్ధీకరించబడతాము. అంతేకాకుండా పాపములో మరణించి క్రీస్తులో జనించాలన్నట. మనం ఏం చేయాలి? పాపములో మరణించిన వారమై ఉండాలి, క్రీస్తులో జన్మించే వారిగా ఉండాలి. మరి నూతనముగా జన్మించడం అంటే ఏదో కాదు, పాపములో మరణించాలి, క్రీస్తులో జన్మించాలి. ఆ విధంగా మనం ఉండాలి. రోమా 6:11 ఒకసారి చూడండి. అటువలే మీరును పాపము విషయమై పాపము విషయంలో మృతులుగా ఉండాలి, క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోవాలి. కాబట్టి క్రీస్తు విషయంలో మనం మరి సజీవులుగా ఉంటే, ఎప్పటికప్పుడు సరిచూసుకుంటే, ఆయన వల్ల జీవిస్తే మాత్రమే నువ్వు పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడతావు. అంతేకాకుండా మరి ప్రార్థన అనేది ఎప్పటికూ మనం శుద్ధీకరిస్తుంది. 2 కొరింథీ 7:1 దేవుని భయంలో పరిశుద్ధత ఉంటుందట. 2 దేవుని పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషములను మనలను పవిత్రులుగా చేసుకుందాము. కాబట్టి ఎప్పుడు కూడా మనం పరిశుద్ధం చేసుకోవాలంటే దేవుని భయము కలిగిన వారిగా మనం ఉండాలి. ఒకవేళ దేవుని భయము నీకు నాకు లేకపోతే పరిశుద్ధులుగా ఉండలేము. కాబట్టి దేవునితో మనం సంబంధం కలిగి భయంతో గడిపితే మాత్రమే మనము పవిత్రులుగా ఉండగలుగుతాము. ఇది మొదటిగా మనం పరిశుద్ధపరచుకోవటానికి దేవుడు సూచించినటువంటి మాటలు అయిపోయాయి. కాబట్టి మనం అందరం కూడా పవిత్రులుగా ఉండటానికి నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ యొక్క మరి బిడ్డల విషయంలో కానీ అద్భుతాలు జరగాలంటే తప్పనిసరిగా దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు ప్రతినిత్యము ఏదో ఒక అద్భుతం చేయాలి, నా బిడ్డ ఒక ఉన్నత స్థితిలో ఉండాలి, నా కుమారుడు మరి ఒక ఇతరుల కంటే భిన్నంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ మరి అదో స్థితిలో చూడాలని ఎప్పుడు కూడా అనుకోడు. కాబట్టి మనం ఆ స్థితిలో ఉండాలంటే దేవునికి అనుకూలంగా ఉంటూ పరిశుద్ధులుగా చేసుకోవాలి. రెండవదిగా చూసినట్లయితే ఏంటిది? శపితమైనవి దూరం చేసుకోవాలన్నట. శపితమైనవి యెహోషువ 7:13 చూస్తే, అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు జయం పొందాలని అంటే పెద్ద పెద్ద వారిని కూడా మరి దేవుడు విజయం వారికి అనుగ్రహించాడు. ఇశ్రాయేలు ప్రజలకు మోషే ఎంతో మరి అన్ని కష్టాలలో కూడా అరణ్యంలో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు అన్ని విజయాలు ఇచ్చాడు. ఇక్కడ ఏమైందంటే ఒక శపితమైనటువంటి విషయం, శాపగ్రస్తమైనది ఉంది. శాపగ్రస్తమైనది మన మధ్యలో ఉంటే దేవుడు విజయమును ఇవ్వడని అంటున్నాడు. శత్రువుల ఎదుట విజయం కలగదు, అపజయమే కలుగుతుంది. కాబట్టి నీలో నాలో శాపగ్రస్తమైనది ఏమైనా ఉన్నదో ఏమని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏంటా శాపగ్రస్తమైంది అనేది కిందికి చదివితే, అయితే ఇక్కడ ఆకాను ఏం చేస్తాడంటే మరి వారికి యుద్ధంలో ఉన్నప్పుడు ఎరికో పట్టణం అంతా నాశనం చేసిన తర్వాత యుద్ధ నీతి ఏంటంటే ఆ పట్టణంలో పట్టబడినటువంటి వస్తువులు, బంగారము, వెండి ఏదైతే ఉంటాయో విలువైనటువంటి అన్ని కూడా అక్కడే వదిలేయాలి, వాటిని ముట్టుకోకూడదు, వాటిని తెచ్చుకోకూడదు, ఎవరు వాటిని అనుభవించకూడదు అనే ఒక నిబంధన ఉంటుంది. అయితే ఈ ఆకాను ఏం చేస్తాడంటే ఆశకు పోతాడు. ఆశకు పోయి నేను ఏదైనా మరి ధనవంతుని అవుతానేమో, నేను బాగుపడతానేమో అని ఆకాను వెళ్ళి అక్కడ మరి ఆ యొక్క వెండిని తీసుకొని వచ్చినట్లు మనం చూడవచ్చు. కాబట్టి ఆ శపితమైనది తను తీసుకొని వచ్చాడు. ఆ శపితమైనది తీసుకొని రావటం వల్ల ఏమి జరిగిందంటే ఆయన మరణించడమే కాదు, మరి ఆయన మరణించక ముందు దేవుడు విజయమును అనుగ్రహించలేదు, అపజయమును మాత్రమే ఇచ్చాడు. శత్రువుల ఎదుట అపజయములు ఇచ్చాడు. ఎలాంటి శత్రువుడే అంటే చిన్న శత్రువు ఎదుట. ఏ శత్రువు అయ్యానంటే హాయి దేశం అనేది ఒకటి ఉంటుంది. హాయి దేశం ఉంటుంది. హాయి దేశం చిన్న దేశము. వీరు పెద్ద పెద్ద రాజ్యాలను కూలగట్టినటువంటి వారు. వారికి అపజయం ఇచ్చి దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు విజయం అనుగ్రహించాడు.
ఎందుకనంటే దేవుడు చెప్పిన విధంగా నడుచుకున్నారు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా దేవుడి ఆజ్ఞను మీరి ఆకాను ఆ విధంగా చేసి ఉన్నాడో, ఆ పాపానికి ఒడిగట్టాడో, ఆయన అపజయానికి ఎవరిని తీసుకొచ్చాడంటే ఆయన అపజయం పొందటం కాదు, ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా అపజయం కలిగింది. దేవుని ప్రజలు ఎన్నుకొనబడిన ప్రజలకు అపజయం కలిగింది. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి మన వలన ఇతరులు కూడా అపజయం పొందే అవకాశం ఉంటుంది. సమాజానికి కీడు జరిగే అవకాశం ఉంటుంది. సమాజము చెడిపోయే అవకాశం ఉంటుంది. హాయి అనే చిన్న ప్రదేశాన్ని ఓడించలేక వారు అపజయం పొందినట్లు మనం ఈ ముందు వచనాలలో చూడవచ్చు. కాబట్టి మరి ఎప్పుడైతే అప్పటి వరకు కూడా మరలా దేవుడు మాట్లాడేమంటే అతను మరణించే వరకు, శాపగ్రస్తమైనది తీసి పక్క పెట్టే వరకు కూడా మీకు విజయం అనుగ్రహించాను. ఎప్పుడైతే తను మరి శిక్షకు గురి అవుతాడో, ఎప్పుడైతే తనను శిక్షించి మరణింప చేస్తాడో అప్పుడు మరలా విజయాలు మొదలు పెట్టినాడు. అదే విధంగా చూసినట్లయితే మనము ఒక ముగ్గురు నలుగురిని ఉదాహరణ తీసుకుందాం. ఎవరు శపితమైన విషయాల వలన నశించిపోయారు, ఎవరు శపితమైన విషయాల జీవితాలను కోల్పోయారు, ఎవరు శపితమైన విషయాల వలన దీవించబడలేని స్థితికి మరలా వెళ్ళిపోయారు మనం గమనిస్తాం. రాహేలును మనం గమనించినట్లయితే రాహేలు ఏం చేస్తుందని అంటే ఆయన తండ్రి దగ్గర నుంచి వస్తున్నప్పుడు, ఆ తండ్రి దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఏం తీసుకొని వచ్చిందయ్యా? విగ్రహములను తీసుకొని వచ్చాను. తన తండ్రి నమ్ముకొనినటువంటి దేవతల వలన ఈ యొక్క యాకోబు గారు, అంతేకాకుండా ఇంకెవరంటే తన తండ్రి, తాను అందరూ కూడా దీవించబడ్డారు. ఈ యొక్క గొర్రెలు అవన్నీ కూడా మరి వాటిని దేవుడు అనుగ్రహించి వారిని దీవించాలని ఆమె ఎవరి ద్వారా నమ్ముతుందంటే వాటి వలన మాత్రమే దీవించబడిందని తను అనుకొని వాటిని వెంబడి తెచ్చుకుంటే నేను బాగుపడతాను, నేను దీవించబడతాను, నేను ఉన్నత స్థితిలో ఉంటాను అనుకొని రాహేలు అనుకొని ఆ శపితగ్రస్తమైనటువంటి విషయాలను తీసుకొని ఆ పెట్టెలో దాచుకొని వస్తుంది. ఆమె తర్వాత అబద్ధం ఆడుతుంది. దానికి పర్యవసనంగా రాహేలుకు పిల్లలు కలగలేదు. బిడ్డలారా, అది వాక్యంలోనే ఉంటుంది. కాబట్టి మనం చూడవచ్చు. మరి ఆ విధంగా రాహేలు మరి ఆమెకు రావాల్సినటువంటి దీవెనలు కోల్పోయింది. ఎప్పుడైతే వాటిని తీసివేశాదో మరి అధికముగా దీవించబడినట్టు, పిల్లలతో దీవించబడినట్టు, తన భర్త దీవించబడినట్టు ముందటి స్థితిలోకి మరలా వెళ్ళటానికి అవకాశం కలిగింది. మనము కూడా అనేక సార్లు చిన్న తప్పే కదా అని అనుకుంటుండవచ్చు. కానీ చిన్న చిన్న తప్పుల వలన, చిన్న చిన్న అబద్ధాల వలన మరి అభద్రతకు గురి అయ్యి ఏదో మనం ఆ యొక్క పూట గడిస్తే పర్వాలేదని మరి దేవుడు చూడాలి కదా, సేవకుడు చూడాలి కదా, లేకపోతే సమాజం చూడదు కదా అని రహస్య పాపంలోకి వెళ్ళిపోతున్నామో ఏమో. కాబట్టి దేవుడు మాత్రం చూసేటువంటి దేవుడు. కాబట్టి దానికి ఈ శిక్షను అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. శపితమైనవి నీ జీవితంలో ఉంటే అది పెద్దది కానీ చిన్నది కానీ నీవు నాశనం అయిపోతావు. అంతేకాకుండా నీ సమాజము నాశనం అయిపోతుంది. అంతేకాకుండా నీ కుటుంబం అభివృద్ధి చెందదు అని దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ నీలో నాలో అలాంటి శపితమైన విషయాలు ఉంటే తీసివేసుకోవాలి. రాహేలు ఆ విధంగా చేస్తుంది. అంతేకాకుండా మరి గెహాజీని మనం చూడవచ్చు. గెహాజీని చూసినప్పుడు ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉంటాడు. గెహాజీ ఎలీషాకు సహాయకుడిగా ఉంటే ఆయన మరి కుష్టు వ్యాధి వచ్చినతో మరి బాగు చేసినప్పుడు, ఆ బాగు చేసిన తర్వాత మరణంగా ఏదైనా ఇస్తే బాగుంటుందని ఒక కానుక ఇవ్వాలనుకున్నప్పుడు ఎలీషా తీసుకోడు. దాన్ని బాగు చేసినందుకు తీసుకోడు. ఎందుకంటే దేవుడు బాగు చేశాడు కాబట్టి నేను తీసుకోనని ఒట్టు పెట్టుకుంటాడు. కానీ ఈ గెహాజీ ఏం చేస్తాడంటే మరలా తన దగ్గరికి వెళ్ళి ఆ కుష్టు మరి నయమైనటువంటి న్యాయమాన్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడనంటే, అయ్యా మరి నాకు ఇంత అవసరం ఉంటుంది అని చెప్పి మరి ప్రవక్త యొక్క పేరు చెప్పి ఆ 4 మణుగుల వెండిని తీసుకొని వస్తాడట. 4 మణుగుల వెండి తీసుకొని వచ్చి అక్కడ భద్రపరుస్తున్నప్పుడు ఆ యొక్క ఎలీషా పిలిచి, ఎక్కడికి పోయావంటే ఎక్కడికి నీ లేదంటాడు. ఎక్కడికి నేను వెళ్ళలేదని అబద్ధం ఆడతాడు. కాబట్టి వెంటనే ఆయన ఎలీషాకు అంత కూడా నీవు సంపాదించుకోవాల్సినప్పుడు నా హృదయం నీకు గుర్తు రాలేదా, నా మనసు గుర్తు రాలేదా అని ఆ యొక్క ప్రవక్త అతన్ని అడుగుతాడు. ఎందుకయ్యా నువ్వు ఇట్లా చేసినావు? ఇది సంపాదించుకునే సమయమేనా? ఇది ఈ సమయం కాదు కదా అని అంటే ఆయన వెంటనే తప్పును ఒప్పుకుంటాడు. ఆ గెహాజీకి ఏమొచ్చింది? కుష్టి వచ్చింది. ఏదైతే మరి బాగు చేసినటువంటి ఉందో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మనకు కూడా శపితమైనవి మన దగ్గర దాచి పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు, మన కుటుంబాలకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఇంత మరి ఇది స్పష్టంగా దేవుడు వాక్యంలో చెప్పబడింది. కాబట్టి మనం ఆ శపితమైనది తొలగించుకోవాలి. పరిశుద్ధపరచబడటం ఓకే, కానీ ఇంకా శపితమైన కొన్ని ఉండవచ్చు. ఆ శపితమైన వాటిని తీసుకోవాలి. అంతేకాకుండా అననీయ సప్పీయ మీ అందరికీ తెలిసినటువంటి విషయాలు ఇవి. కానీ మనం వాటిని మరలా ఒకసారి నెమరు వేసుకోవడానికి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి ఆది అపోస్తుల కాలంలో ఏం చేశారంటే అంతా కూడా సంఘం యొక్క బాధ్యత మరి నెరవేర్చడానికి, పేదలకు మరి ఆహారాన్ని ఇవ్వడానికి వారి ఆస్తులను అమ్ముకొని ఏం చేసేవారు? చెప్పాలి మీరు, ఎందుకంటే మీకు చెప్పితే అయ్యగారు మీకు చెప్పిండని నేను అనుకుంటా. ఎవరైనా ఒకరు చెప్పాలి. ఏం చేసేవారు?
అపోస్తుల పాదముల యొద్దకు తీసుకుని వచ్చేవారు, అంటే అయ్యగారి దగ్గరికి తీసుకుని వచ్చేవారు. ఎందుకొరకనంటే పేదలకు కానీ సంఘవసతులు కానీ మరి సంఘ కాపరి పోషించబడటానికి వాటిని అమ్ముకొని తీసుకుని వచ్చేవారు. ఆయన పాదముల ముందు పెడితే ఎవరికి ఎక్కువ ఉన్న వారికి ఏది అవసరము, తక్కువ ఉన్న వారికి అవసరము, ఎవరికి ఏది పంచాలి అనేది ఒక నిర్ణయం జరిగింది. అప్పుడు వాలంటరీగా స్వచ్ఛందంగా చేసేటువంటి పనిని నీవు అబద్ధం ఆడవలసిన అవసరం లేదు. మనకు కూడా అనేక సార్లు మరి ఏదైనా ఆల్టర్ కాల్ చేస్తే అందరం కూడా సరే అని మనం ఒక తీర్మానం చేసుకుంటాం. ఆ తీర్మానం చేసుకున్న సమయంలో చాలా బాగా అనిపిస్తుంది, దేవుడి దీవెనలు నాకు దొరుకుతాను. కానీ ఒక్కొక్కసారి మనం తప్పిపోతుంటాం, ఒక్కొక్కసారి మనసులో అనుకున్న దానికి మనమే కాంప్రమైజ్ అయిపోతాం. అంత ఇవ్వకపోతే ఏమవుతుందిలే అంటాం. నీకు ఇంత ఇవ్వమని దేవుడు నిన్ను అడగలేదే. ఎవరు చేసుకున్నారు ఆ తీర్మానం? మనమే తీర్మానం చేసుకున్నాం, మనమే చేసుకున్నాం. అయ్యో నేను ఎందుకొరకు? నీకు స్వార్థం ఉంది, నేను దీవించబడాలి, నాకు అద్భుత కార్యాలు జరగాలి, నా కుటుంబం దీవించబడాలి, నా కొడుకు ఉన్నత స్థితిలోకి వస్తాడు, నా బిడ్డకు వివాహం అవుతుండొచ్చమని నువ్వు ఒక మనసులో తీర్మానం చేసుకున్నావే. ఆ తీర్మానానికి భిన్నంగా ఏం చేస్తావంటే అంతా కాదులే, ఇంత ఇస్తే సరిపోతుంది, నేను ఎవరితోటి చెప్పలేదు కదా అనుకుంటాం. కానీ దేవుడు చూస్తాడండి ప్రియ బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిజమేనా? ఎవరైనా అనుభవించారా? నేనైతే అనుభవించానండి. ఎప్పుడైతే అనుకున్నది మనం చేయలేకపోయామో దాని రిజల్ట్ ఆలస్యంగా ఉంటుంది. దేవుడు క్షమించే దేవుడే, కానీ ఆలస్యంగా దొరుకుతుంది బిడ్డల. నా జీవితంలో కూడా అనేక సార్లు మరి ఆలస్యంగా, అంతేకాకుండా అధికంగా ప్రేమించడం అనేది కూడా దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి నేను ఉద్యోగంలో కూడా చాలా అధికంగా, చాలా నిక్కచ్చిగా, చాలా హానెస్ట్గా పనిచేసేవాడిని. కానీ నాకు కూడా ఒక సమస్య, చివరిలో ఇంకా 2 నెలలకు రిటైర్ అవుతానంగా నాకు ఒక ప్రాబ్లం కలిగిందండి. ఎందుకొరకు జ్ఞాపకం చేశాడంటే, ప్రియ బిడ్డ, నీకు ఒక ఉన్నత స్థితిని నేను ఇచ్చానే, ఆ స్థితిని నేను ఇవ్వటం ద్వారా నీకు వచ్చేది, కానీ నాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత నీవు ఇవ్వకపోవచ్చని నాకు రిమైండ్ చేసి ఉండవచ్చు. కాబట్టి దాని ద్వారా నేను నేర్చుకున్నట్టంటే నా యొక్క సమయాన్ని, నా యొక్క ధనాన్ని నేను రెట్టింపుగా దేవుని కొరకు ఇవ్వగలగాలి. ఎందుకంటే ఆ రోజులలో నేను ఉద్యోగ రీత్యా అనేక సార్లు మరి దేవుని సన్నిధిలో గడపకపోవచ్చు, సమయాన్ని గడపకపోవచ్చు. ఒకవేళ టైత్ ఇచ్చి ఉండవచ్చు, దశమ భాగం ఇచ్చి ఉండవచ్చు, ఆదివారం వెళ్ళి ఉండవచ్చు, ప్రార్థనలో పాల్గొని ఉండవచ్చు. కానీ ఎక్కువ సమయాన్ని, ఇవ్వవలసిన సమయాన్ని, అంటే 24 గంటలలో మరి 2 గంటల 40 నిమిషాలు నేను ఇవ్వాలి కదా, ఇవ్వలేకపోయి ఉండొచ్చు. అవన్నీ లెక్కేయడా దేవుడు? లెక్క చేసినప్పుడు ఏం చేస్తాడు? మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని వస్తే అప్పుకు మిత్తి కట్టకపోతే ఏం చేస్తారండి? ఏం చేస్తారు? చక్ర వడ్డీ చేస్తారు, అపరాధ వడ్డీ ఇస్తారు కదా. చక్ర వడ్డీని నేను చెల్లిస్తున్నాను, ఏం చేయాలి? అవునా? కాబట్టి నేనైతే చెల్లించడానికి నేను సిద్ధపడ్డా. నిజమే, చక్రవడ్డీ చెల్లించాల్సింది బాకీ ఉన్నది, వడ్డీతో కలిపి నేను చెల్లించాలి. కాబట్టి నేను కూడా ఏం చేస్తానంటే, నాకు సమయం దొరికినప్పుడు అయ్యగారు పిలవాలను, తెలిసిన వాళ్ళు పిలవాలని కదా, నేనే ఫోన్ చేసి ఒక దగ్గరికి వెళ్తాను. ఎక్కడ అవసరం ఉంటుందో, దేవుడు ఎక్కడ పురికొల్పుతాడో అని వెళ్ళి నా సమయాన్ని, కొంత సమయాన్ని గడపడానికి. ఎందుకంటే అప్పటి వడ్డీ నేను చెల్లించాలి. కాబట్టి నా యొక్క వెహికల్లో పెట్రోల్ పోసుకొని, డీజిల్ పోసుకొని, ఒక డ్రైవర్ని పట్టుకొని, లేదా దగ్గర ప్రాంతం అయితే నేను వెళ్ళి అక్కడ కొంత పరిచర్య చేయాలని నేను తీర్మానం చేసుకున్నాను. ఎందుకనంటే నాకు రావాల్సిన దీవెలు సంపూర్ణంగా రావాలని నేను ఆశపడ్డాను. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆ విధంగా ఆశపడేవారు ఎవరైనా సరే, కానీ మరి మనం శపితమైన విషయాలను దూరపరచుకోవాలి, వదిలిపెట్టవలసిన విషయాలను వదిలిపెట్టుకోవాలి. అబ్రహాము జీవితంలో కూడా దేవుడు ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు దేవుడు? నీ ఇంటి వారిని, నీ స్వదేశమును, నీ సంపదను, నీ సమస్తాన్ని వదిలి నేను వెళ్ళమన్న చోటుకి వెళ్ళుమాను. ఎవరమైనా మనం ఆ త్యాగం చేయగలుగుతామండి? ఎవరమైనా చేయగలుగుతామా? వాక్యం చదువుతున్నాం, వాక్యం విన్నాం, చిన్నప్పటి నుంచి వింటున్నాం, కానీ నువ్వు రా అంటే మాత్రం వెళ్ళలేని స్థితి కదా. నిజంగా ఒకసారి ఆలోచించేసుకోవాలి. మరి దీవెలు రావంటే ఎక్కడి నుంచి వస్తాయి దీవెలు? రా. ఎందుకంటే సంపూర్ణంగా నువ్వు చేయలేవు. నువ్వు సగం చేస్తే సగం ఇస్తాడు, పావులు చేస్తే పావులు ఇస్తాడు, అర్ధపావు చేస్తే అర్ధపావు ఇస్తాడు. అంతే దేవుడు. పూర్తి ఎందుకు ఇస్తాడు దేవుడు? అన్యాయస్తుడు కాదని మనం విన్నాం కదా, దేవుడు అన్యాయస్తుడు కాదను. కాబట్టి ఆయన కూడా తాసులో పెట్టి చూస్తే నీ యొక్క పరిస్థితి తెలుసు. కాబట్టి దాని ప్రకారమే, ఆ కొలతల ప్రకారమే ఇస్తాడు. కాబట్టి అబ్రహాము విడిచి, సమస్తమును విడిచి వచ్చినప్పుడు ఆయనను జనములకు తండ్రిగా చేశాడు, విశ్వాసులకు తండ్రిగా చేశాడు. లోకం ఇంత అభివృద్ధి చెందిందంటే ఆనాడు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చినట్లు మనం గమనించవచ్చు. కాబట్టి దేవుడు ఆ విధంగా మరి దేవుడు దీవించేవాడు. శపితమైన విషయం, అననీయ సపీరా మరి వారు తప్పుగా తీసుకొచ్చారు, వారు చనిపోయారు. భర్త చనిపోయాడు, భర్త శవాన్ని పూడ్చిపెట్టక ముందే భార్య మరలా వచ్చింది, భార్య కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి శపితమైన విషయాలుంటే మనం ఏది కూడా ముందుకు వెళ్ళలేము. కాబట్టి మరి గెహజీ లాగా మనం ఉండకూడదు, అననీయ సపీరా లాగా ఉండద్దు, రాహేలు లాగా ఉండద్దు. మరి అంతేకాకుండా మరి
ఇంకా అనేక మంది జీవితాల్లో కూడా మనం ధనవంతుని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ధనాన్ని వదిలేని స్థితిలో ఉంటారు. మరి ఆనాడు శిష్యులను పిలవగానే ఎవరైనా కూడా మారు మాట చెప్పలేదండి. ఒకరు చెప్పారు. కానీ బైబిల్లో రాయబడినట్టు అందరూ కూడా వెంటనే వారి సమస్తమును వదిలిపెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చారు. సమస్తమును వదిలిపెట్టుకొని మనమైతే మనకు ఉన్న అసైన్మెంట్లన్నీ సంపూర్ణం చేసుకొని అన్ని కంప్లీట్ అయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రియ బిడ్డలారా, శపితమైనవి తీసివేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శపితమైనవి ఎప్పుడైతే తీసివేసుకుంటామో మనము దేవుని సన్నిధిలో మరి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మరి కొన్ని విషయాలు మరి ఇప్పటి వరకు అభివృద్ధి చెందాలనుకున్నాం, దేవుడి ఆశ్చర్యకార్యాలు చూడాలనుకున్నాం, పరిశుద్ధపరచుకుంటాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా, వాక్యం చదివేవారిగా, ధ్యానించేవారిగా ఉంటే పరిశుద్ధపరచుకుంటాం. అదేవిధంగా శపితమైన తీసేసుకుంటే మనము దీవించబడతాము. అపజయం కాకుండా జయము కలుగుతుంది. నీ జీవితంలో ఈ జయ జీవితమే ఉంటుంది. నిరాటంకంగా దేవుడు మరి దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ శపితమైన విషయాన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి దేవుని కొరకు, ఆ దీవెనలు ఇచ్చిన దేవుని కొరకు నీవు నేను ఏమి చేయాలనుకుంటున్నాను ఒక్కసారి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. మరి ప్రతి ఆదివారము చర్చికి రావటము, వాక్యం వినటము, బుధవార కూడికలు, బేస్తవార కూడికలు, కుటుంబ కూడికలు ఎన్నో విధాలుగా ప్రోత్సహించి వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. కానీ నీ యొక్క హృదయం ఏ స్థితిలో ఉంది? లేకపోతే దేవుని కొరకు నీవు నేను ఏమి చేయగలుగుతున్నావు? మరి నీ సంఘం పట్ల నీకున్న బాధ్యత ఏంటి? నీ సంఘాన్ని ఎలా అభివృద్ధి చేయాలి? నీ కుటుంబం కొరకు అహర్నిశలు పోరాటం చేస్తూ, ఆలోచన చేస్తూ, రాత్రిపూట మంచం మీద పడుకొని రేపు తెల్లవారిన తర్వాత నా కుటుంబం గురించి ఏమేమి చేయాలని ఒక లిస్టు రాసుకొని దాన్ని అమలు చేయాలనుకుంటావే. మరి దేవుని యొక్క పని కొరకు దేవుడు దీవించాడే నిన్ను. దేవుని కొరకు నీవు నేను ఏమైనా చేయగలుగుతున్నామా? ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు సూటిగా ప్రశ్న చేస్తున్నాడు. దేవుని కొరకు ఏం చేసేవారిగా నువ్వు ఉండాలి అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీవు కనీసం ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. అందరితోటి అన్ని కాకపోవచ్చు, కానీ ప్రార్థన నువ్వు అందరం చేయగలుగుతాం. కాబట్టి ఒకవేళ చేతులు ఉండకపోవచ్చు, కాళ్ళు ఉండకపోవచ్చు, దేవుడు ఇచ్చిన నోరు ద్వారా మనం చేయగలగవచ్చు. చాలా మంది అనుకుంటారు దేవుని సన్నిధిలో నాకు ఆ కెపాసిటీస్ లేవండి, నేను పాట పాడలేను. ఈరోజు మరి ప్రభాకర్ పాడితే కూడా నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగానే అట్లనే చూస్తాం కదా మనం. కానీ తనలో దేవుడు ఇచ్చినటువంటి తపన, యవనస్తులకు దేవుడు ఇచ్చిన తపన, వారు ఉపయోగపడటం అనేది చాలా ముఖ్యం. మనకెంత ఎబిలిటీ ఉందనేది కాదు. గాడ్స్ ఈజ్ ఆల్వేస్ యువర్ అవైలబిలిటీ. నీ యొక్క అందుబాటులో ఉండేటువంటి విషయాన్ని దేవుడు చూస్తాడు. నీ ఎబిలిటీని చూడండి, నీ యొక్క చాతగానితనాన్ని మరి ఆయన బాగు చేసేటువంటి దేవుడు ఆయన. కాబట్టి నీవు ప్రార్థించేవారివైతే ప్రార్థించేవారిగా ఉండాలి. మొదట్లో మిషనరీస్ వచ్చినప్పుడు బైబిల్ స్త్రీలు అనే వాళ్ళు ఉండేవారు. వాళ్ళు నిత్యము బైబిల్ పట్టుకొని, వాళ్ళకి విద్య రాదండి నిజంగా, నేను చాలా మంది గమనించిన. వెనకటికి బైబిల్ స్త్రీలు పెద్దగా చదువుకోకపోయింది, కానీ వారు వచ్చి ఆ కుటుంబంలో కూర్చొని ఆదరణ మాటలు చెప్పి ప్రార్థన చేసి ఒక గంట సేపు ప్రార్థన చేయించేవాళ్ళు. నేను చూసేవాళ్ళు చిన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు. అంటే వాళ్ళ బాధ్యత ఎంత నెరవేర్చుండొచ్చు, ఆ కుటుంబానికి ఎన్ని దీవెనలు తీసుకొని రావచ్చు. అది నీకు మరి సాధ్యమే కాదా? అది సాధ్యమే. ఎందుకు చేయలేకపోతున్నాం? ఒకవేళ నీవు నేను మరి ఆ విధంగా చేస్తే దేవుడు ఎంతగానో దీవిస్తాడు. చాలా మంది ఒక దైవజనుడు సేవకుడు ఏమంటాడంటే, ఎప్పుడు చదవబడినటువంటి బైబిల్ ఎక్కడైనా ఉంటే అది ఉపయోగకరమైనది కాదు. పరిశుద్ధ గ్రంథం ఇది చాలా పవిత్రమైన గ్రంథం అని మనం చెప్తాం. కానీ ఎన్నడూ చదవకుండా నువ్వు దుగిట్లో పెట్టుకొని చాలా భద్రంగా ఉంచుకొని అప్పుడప్పుడు ఆదివారం వచ్చినప్పుడు తూర్చి ఇక్కడ తీసుకొని వస్తే ఈ బైబిల్ యొక్క మరి అర్థం ఏమైనా ఉంటుందా? ఏమైనా ఉపయోగపడ్డదా? ఈ పరిశుద్ధ గ్రంథమే ఉపయోగపడలేదే, మరి నీవు నీ హృదయములో అలాంటి వాంఛ లేకపోతే ఎలా ఉపయోగపడుతుంది? కాబట్టి ప్రతి క్రైస్తవ విశ్వాసి ఏం చేయాలంటే దేవుని కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప విషయాలు జరుగుతాయండి. మీకు అందరికీ కూడా ప్రతిసారి విన్నటువంటి మోషే ప్రార్థన ఎలా ఉంటుంది, మరి ఆ యెహోషువ ప్రార్థన ఎలా ఉంటుంది, అదేవిధంగా మరి అబ్రహాము ప్రార్థిస్తే ఏమైంది? బలిపీఠం కట్టారు, వాళ్ళు వెంటనే దేవుని యొక్క సన్నిధిని చూడగలిగారు. అంతేకాకుండా యెహోషువ ప్రార్థన చేస్తే ఏమాగినాయండి? సూర్యుడు. అంటే ప్రకృతిని శాసించగలిగే శక్తి ఎవరికి ఉంది? ప్రార్థనకు ఉందండి. అవునా? మనుషులను శాసించే శక్తి ఎవరికి ఉంది? ప్రార్థించడం వారికి ప్రార్థనకు ఉంది. అంతేకాకుండా శత్రువులను శాసించే శక్తి ఎవరికి ఉంది? ప్రార్థనకు మాత్రమే ఉంది. నీ శత్రువులను నీ వల్ల ఎదుట భోజనం చేసేందుకు సిద్ధపరుస్తా అంటున్నాడు. అవునా కదా? కాబట్టి దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే నీకు అది అనుగ్రహించడానికి సిద్ధంగా ఉండు. ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. మొదటిగా మనం ప్రార్థన చేయాలి దేవుని కొరకు. అంతేకాకుండా మరి ఏలియా ప్రార్థన చేస్తే నిజంగా కూడా కాకోలములతో ఆహారము పొందినట్టు మనం గమనించవచ్చు. మరి ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. చాలా మంది ప్రకటించే వ్యక్తిగా ఉండాలని అంటే సంఘం నిండట్లేదండి. నేను 25 సంవత్సరాల సర్వీస్ ఉంది, 25 సంవత్సరాలలో ఎంతమంది ఉన్నారా అంటే 25 మంది కూడా ఉండరు. ఏమి ఉపయోగం? సంఘ కాపరి పోరాటం సరిగా లేదు. అంతేకాకుండా సంఘ విశ్వాసుల
పోరాటం సరిగ్గా లేదు, ప్రార్థన స్థితి సరి అయిన విధంగా లేదు. అది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రకటన చేయాలంటే ప్రకటించాలని దేవుడు మరి కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19లో చూసినట్లయితే మరి ఏం చెప్తున్నాడు దేవుడు? ప్రకటించమంటున్నాడు. కాబట్టి ప్రకటించే వారిగా మనం ఉండాలి, ప్రకటించే వారిగా మనం ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు అనుకుంటుండవచ్చు, మాతోటి కాదు, ఇది పాస్టర్ గారి పని. ఎవరి పని? పాస్టర్ గారి పని. ఆయన ట్రైనింగ్ చేసి వచ్చాడు, ఆయన సంస్థ ద్వారా అపాయింట్మెంట్ అయ్యాడు, ఆయన చూసుకుంటాడు, నాకెందుకు అనుకుంటా. కానీ నీ బాధ్యత నీకే ఉంటుంది, నా బాధ్యత నాకే ఉంటుంది. సంఘాన్ని నింపవలసిన బాధ్యత ఎవరిదా అంటే మరి ఎవరిది? అయ్యగారిది కాదు నేను అనుకుంటున్నాను. మరి ఎవరిదంటే అయ్యగారు చేయాల్సిన పనిలో ప్రథమ పని ఏంటంటే నిన్ను ఏ విధంగా పోషించాలి, నిన్ను ఏ విధంగా పోషించాలి. అంగన్వాడీ స్కూల్కి పోతే అంగన్వాడీ స్కూల్లో 0 ఏజ్ నుంచి 5 ఇయర్స్ వరకు ఏం చేస్తారు? అక్కడ పిల్లలను చాలా చక్కగా చూడడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు? వారికి పోషకాహారం ఇస్తే బాగుంటుంది, బలవంతులుగా అవుతారు. అంతేకాకుండా ఒక గర్భిణీ స్త్రీ ఆమెకి ఏమిస్తారు? ఒక గుడ్డు ఇస్తారు. ఎందుకంటే లోపల ఉన్న శిశువు చాలా చక్కగా ఎదగాలి. ఒక గ్లాసుడు పాలు ఇస్తారు. అవునా? అవునా కాదా? అయితే ఈ యొక్క విశ్వాసి యొక్క విశ్వాసం కూడా ఎలా ఉంటుందంటే అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీ ఆ యొక్క గుడ్డును తీసుకొచ్చి ఆ గుడ్డును పగలగొట్టి ఆ భర్త కాంప్లీట్ చేసే స్థితిలో ఉన్నమాట. హల్లెలూయా! అర్థమైందా నేను చెప్పింది? ఓకేనా? ఆ గుడ్డును తీసుకొచ్చి ఏం చేసిందంట? నా భర్త కష్టపడుతుండు పాపం, లేదా నా మోపిల్గాడు అయితే నా కొడుకు రేపు నాకేమవుతాడు? ఆయన వారసుడు అవుతాడు. కాబట్టి బిడ్డకు పెట్టకపోయినా ఆ కొడుకు ఆమ్లెట్ ఇస్తే బలంగా అవుతుందని ఆ గుడ్డును తీసుకొచ్చి లోపల పెరగాల్సిన శిశువుకి ఇచ్చే గుడ్డును తీసుకొచ్చి నువ్వు ఆమ్లెట్ చేసావు. పాలను తీసుకొచ్చి ఏం చేశావు? చాయ్ పత్తి వేసావు. నీవు దేని కొరకు ఇస్తే ఏం చేసావు? మన విశ్వాసం కూడా కాపరి ఏం చేస్తాడంటే నిన్ను పోషించాలి. బూస్ట్ కావాలంటే బూస్ట్ ఇస్తాడు, బోనవిట కావాలంటే బోనవిట ఇస్తాడు, గుడ్డు కావాలంటే గుడ్డు ఇస్తాడు, మీకు లేకపోతే పాలు కావాలంటే పాలు ఇస్తాడు. అవునా కదా? కానీ ఆయన పోషించడం వరకే, నీ యొక్క మరి స్థితిని పెంచడం కొరకే చూస్తాడు కానీ ఆయన పిల్లలు. అందుకొరకు అంగన్వాడీలో ఈ మధ్యలో ఒక పని చేస్తున్నారు, గుడ్డు ఇంటికి ఇస్తలేదు తెలుసా? ఇస్తారా? ఎందుకంటారు? కాపరి కూడా ఆ విధంగా మారాలి. ఇప్పుడు కాపరి కూడా ఆ విధంగా గుడ్డు ఇంటికి ఇవ్వరు. ఎందుకనంటే కనీసం అక్కడ ఆ తల్లి ఏం కోరుకుంటుందా అంటే నా కడుపులో ఉన్నటువంటి బిడ్డ దొరలాగా బయటికి రావాలనుకుంటుంది. కానీ ఆ గుడ్డు తినకపోతే పాలు తాగకపోతే ఎండిపోయిన ఆకులాగా బయటకు వస్తాడు. ఎలా వస్తారు? ఎండిపోయిన ఆకులాగా బయటకు వచ్చి ఆయన ఎలా అవుతాడు అంటే మరి ఎడ్డోడో గుడ్డోడో అయితే ఆ తల్లికి మరణించే వరకు కూడా ఒక శాసనం ఏంటంటే ఆ కుమారుని ఆమెనే చూసుకోవాలి. చనిపోయేటప్పుడు కూడా సంతోషంగా చనిపోదాట. అయ్యో నేను చనిపోతున్నాను కానీ నా తర్వాత నా ఎడ్డి కుమారుని ఎవరు చూడాలి, నా ఎడ్డి కుమార్తెని ఎవరు చూడాలని బాధతోటి అసంతృప్తిగా చనిపోయేటటువంటి స్థితి, ఆత్మీయ స్థితి. మనం ఆ స్థితిలోకి వెళ్ళిపోకూడదు. కాబట్టి అనేక సార్లు హెచ్చరిస్తున్నప్పుడు నీ ఆత్మీయ స్థితి ఆ అంగన్వాడీ కేంద్రంలో ఏ విధంగా చెప్తారో ఆ విధంగా వినటానికి ప్రయత్నం చేయండి. కాబట్టి మీరు అలా ఉంటారని నేను అనుకోవట్లేను, కానీ జనరల్గా ఉండేటువంటి విశ్వాసుల స్థితి ఆ విధంగా ఉంది ప్రియ బిడ్డలారా. కాబట్టి మనము ప్రకటించే వారిగా ఉండాలి. గొర్రెలనే కంటాయి కదా. ఆయన పోషించేవాడు, ఆయన పేరే కాపరి. ఆయన పేరేం పేరు? కాపరి. సంఘ కాపరి. సంఘాన్ని కాపరిగా ఉంటాడు, కాస్తాడు, మేపుతాడు, పచ్చిక బయలులోకి తీసుకుపోతాడు, లేకపోతే నీడకు సేద తీరుస్తాడు, అలా పడుకోబెడతాడు, రెస్ట్ ఇప్పిస్తాడు, మరలా నిన్ను పునర్జీవించడానికి ఆయన కార్యక్రమాలు చేపడతాడు. ఉపవాస కూడికలు పెడతాడు, ఉద్యోగ కూడికలు పెడతాడు, కానీ ఆయన కనడు. ఎవరు కనాలి? మనము మాత్రమే కనాలి. ఈ యొక్క వర్షం మొత్తం నిండాలంటే ఎవరు చేయాలంటే నీవు, నీ కుటుంబం సంపూర్ణంగా రావాలి, నీ పిల్లలు సంపూర్ణంగా రావాలి, నీ భర్త సంపూర్ణంగా రావాలి. నిజంగా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ కుటుంబాలంతా వస్తే ఈ సంఘం సరిపోతుందా? సరిపోదు కదా. ఇదే పెద్ద ప్రశ్న కాదు. ఇది ఏదో మిమ్మల్ని హెచ్చరించడానికి అడిగేటువంటి విషయం కూడా కాదు నేను. కానీ ఒక్కసారి ఆలోచన చేయాలని మాత్రం మరి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా వినయంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఒకసారి ఆలోచన చేయండి. నా కుటుంబం ఎందుకు రావట్లేదు, నా భర్త ఎందుకు రావట్లేదు, నా భార్య ఎందుకు రావట్లేదు, నా పిల్లలు ఎందుకు రావట్లేదు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాడు ఎక్కడ తిరుగుతున్నాడు అని ఒక్కసారి ఆలోచించకపోతే మరి క్వశ్చన్ మార్కులో పడే అవకాశం, నీ ఆత్మీయ స్థితి పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రకటించే వారిగా ఉండాలి, నీవు నింపేవాడిగా ఉండాలి, సంఘాన్ని బలపరిచేవాడిగా ఉండాలి. నీ బాధ్యత దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రకటించడం అంటే నాకు టాలెంట్ లేదు అనుకుంటుండవచ్చు, కానీ మీరు అనుకుంటుండవచ్చు. దేవుడు మరి 1 కొరింథీ 1వ అధ్యాయము 1 కొరింథీ 1వ అధ్యాయం చూసినట్లయితే 1 కొరింథీ 1వ అధ్యాయం వంశం వారైనను
అనేకులు పిలువబడలేదు. మీకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఈ ఊర్లో ఉండవచ్చు, మీకంటే గొప్పవారు ఉండవచ్చు, మీకంటే చదువుకున్న వారు ఉండవచ్చు. ఎవరిని పిలిచినట చదవండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎవరిని ఏర్పరచుకున్నాడంట? వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. ఆనాడు ఆమోస్ అనే ఒక ప్రవక్త ఉంటాడు. ఆమోస్ అనే ప్రవక్త ఎంతమంది తెలుసండి ఇక్కడ? ఓకే, వెరీ గుడ్. ఆమోస్ అనే ప్రవక్త పశువుల కాపరి. ఆయన పశువుల కాపరే కాకుండా, విద్యా విహీనుడే కాకుండా, జ్ఞానం లేనివాడే కాకుండా, ఆయన ఏం చేశాడంటే ఆ అడవిలో మేడి పండ్లను ఏరుకొని తినేవాడు. మేడి పండ్లు అంటే ఎవరైనా మంచి పండ్లు అడవిలో దొరుకుతాయి, కానీ ఆయన ఏం మేడి పండ్లు ఏరుకునేటువంటి వాడని మరి ఆమోస్ గ్రంథంలో ఉంటుంది. కాబట్టి అలాంటి వాడిని దేవుడు జ్ఞానవంతుల దగ్గరికి పంపిస్తాడు. ఆ తూర్పున ఉన్న వాళ్ళు గొప్ప గొప్ప రాజులు ఉన్నారు, గొప్ప ప్రవక్త ఉన్నారు. వాళ్ళు చెడిపోయిన వారు, వారు పడిపోయిన వారు, వారు విశ్వాసములో లేని స్థితిలోకి వెళ్ళిపోయినారు, నాకు దూరంగా జీవిస్తున్నారు. బాబు నువ్వు వెళ్ళు, వారిని హెచ్చరించమని పంపిస్తాడు. ఆమోసును ఆ దినమును హెచ్చరించమని పంపిస్తాడు. ఇక్కడ కూడా కొరింథీయులు ఏమంటున్నాడంటే జ్ఞానహీనులను ఎన్నుకుంటా అంటున్నాడు. ఎవరిని అవమానపరచడానికి? జ్ఞానవంతులను అవమానపరచడానికి. ఇంకా చదవమ్మా కిందికి. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులను దేవుడు ఏర్పరచుకుంటున్నాడట. బలహీనులను, నీకు బలము లేకపోవచ్చు, బలగం లేకపోవచ్చు, ధనవంతుడు కాకపోవచ్చు, శక్తి లేకపోవచ్చు, కానీ దేవుడు ఏర్పరచుకుంటే ఏమైతావు? నువ్వు బలవంతుడు అవుతావు. ఎదుటి వాళ్ళు అయిపోతారు. ఎదుటి వాళ్ళు నీ మాట వినే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఇంకా ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. పూర్తిగా అర్థమైంది అనుకుంటా కదా. అప్పుడు ఇక్కడ అందరూ కూడా చదువుకున్న వాళ్ళే ఉన్నారు, అంత జ్ఞానవంతులే ఉన్నారు. మరి దేవుడు మనను ఎందుకు ఏర్పరచుకోలేదని మేము ఒక్కసారి ప్రశ్న చేసుకోవాలి. దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. జ్ఞానహీనులను, నాకు శక్తి లేదంటానికి లేదు. మీరు అనుకుంటుండవచ్చు, నా యొక్క ఎబిలిటీ పనికిరాదు, లేదా నేను పాట పాడలేను, లేకపోతే నేను సాక్ష్యం ఇవ్వలేను, లేకపోతే నేను ప్రకటించలేను అనుకుంటుండవచ్చు. కానీ దేవుడు నిన్ను మాత్రమే కోరుకుంటున్నాడు.